మరి 2 ఏళ్లలో ఏం మారింది, కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా మంచి పని జరిగిందా అంటే నాకంటే బాగా మీకే తెలుసు. ఒక్క మంచి పని చేయలేదు. లేకపోగా ఇంకా మీదికెళ్ళి ఇల్లు గులగొట్టుడు, గలీజ్ పనులు చేసుడు, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునేందుకు మంత్రులు ముఖ్యమంత్రి గల్లాలు పట్టి కొట్టుకున్నాడు తప్ప చేసిన ఒక్క మంచి పని కూడా 2 నెలలు లేదు. ఒక్కటంటే ఒకటి, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు 1,00,000 కట్టిస్తే మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అందులో 4,000 ఇండ్లు ఆనాడు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా మరొక 4,000-5,000 ఇండ్లు ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క రూపాయి శాంక్షన్ చేయలేదు, ఒక్క గరీబోనికి కూడా కొత్తగా ఒక స్కీమ్ పెట్టలేదు. ఏమన్నా మాట్లాడితే ఇక ఫ్రీ బస్ పెట్టినాం కదా అంటారు. ఇక ఫ్రీ బస్ కథ ఏందో నాకంటే బాగా మా ఆడబిడ్డలకు తెలుసు. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబల్ రేట్ అట. ఇక గదేం ఫ్రీ బస్సు నాకైతే అర్థం కాదు. ఆడోళ్ళకేమో ఫ్రీ అట, మళ్ళీ మీ ఇంట్లో ఉండే మగోళ్ళకి మాత్రం డబల్ టికెట్. దాంతో ఏం లాభం ఉంటుంది? కుడి చేత్తో ఇచ్చినట్టు ఎడమ చేత్తోని గుంజుకున్నట్టు. కాబట్టి అది తప్ప చేసిందేం లేదు. కొత్త చెప్తున్నారు, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు. మీకు కొద్దిగా పక్కకు ఎక్కువ దూరం లేదు, ఒక 4 కిలోమీటర్ల అవతలకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నది. కంటోన్మెంట్లో సంవత్సరంన్నర కిందట అక్కడ మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది. అక్కడ మన లాస్యా నందిత చచ్చిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది అప్పుడు, పార్లమెంట్ అప్పుడు. అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పారు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి. ఇంకొక ఆయననేమో 1,000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. మీ అందరు నేను అడుగుతున్నా, జర్రంత అవతలకి మీ దోస్తులు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, కాదంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. కొద్దిగా అవతలకి ఎక్కువ దూరం లేదు, 2-3 కిలోమీటర్ల అవతలకి. ఒక్కసారి కంటోన్మెంట్లోనే అడుగురి. గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఒడ్డుకు ఎక్కాలే, ఇక తర్వాత జంపు కొట్టాలే, మళ్ళీ ఎవ్వడు కనబడాడు. ఒకటి యాది పెట్టుకొని ఇవాళ గల్లి తిరుగుతుండు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేకు, ఇంకొక 2-3 జమైనరు. ఈ ఏ ఒక్కరు కూడా రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ 15 నవంబర్ తర్వాత ఒక్కరు కూడా కనబడరు. మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్, గిదే కేటీఆర్, గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కరు కూడా మళ్ళీ మీకు కనబడరు. బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా కనబడరు. మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ని, ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను. మీ అందరికీ మాటిస్తున్నాం, మీరు చెప్పిన విషయాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పిమన్నారు. కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇండ్లు గల్లా పట్టుకొని, కాంగ్రెస్ వల్ల గల్లా పట్టుకొని అవసరమైతే నాడి వీధిలో గుంజి మీకు ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భయపడే అవసరం లేదు, ఎవరి మెహర్బానీ మనకు అవసరం లేదు. బరాబర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే కింగులు. కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే గది చేయాల్సిందే. గవర్నమెంట్ గల్లా బట్టి తీసుకుందాం, భయపడే